పుణ్యమూర్తుల దివ్యగాథల నుంచి ఈరోజు రావణాసురుని గురించి తెలుసుకుందాం. ఏమిచ్చడం విందాం. తొల్లి కృతయుగమందు పులస్త్య మహర్షి మేరు పర్వతం దగ్గర తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అప్సరసలు కొందరు వచ్చి ఆశ్రమం దగ్గరికి గానం చేస్తున్నారు. పులస్త్య మహర్షి తపస్సుకి భంగం కలిగింది. ఆయన స్త్రీలోలుడు కాదు కదా, అందుచేత వాళ్ళ పట్ల కోపించి ఎవరైనా సరే స్త్రీలు ఈ ప్రాంతానికి వస్తే వాళ్ళు గర్భవతులు అవుతారని శాపం పెట్టేశాడు. ఈ విషయం మరి అక్కడికి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ మిగతా వాళ్ళకి తెలియదు కదా. తిరుణబిందు అని ఒక రాజు ఉన్నాడు. ఆయన కుమార్తె అక్కడ ఆశ్రమానికి వచ్చింది. ఆమె తెలియలేదు విషయం. వస్తే వెంటనే ఆమె గర్భం ధరించింది ఆ శాపం వలన. తండ్రి వద్దకు వెళ్ళింది, అమాయకురాలై జరిగిన విషయం చెప్పింది. అప్పుడు తృణబిందు రాజర్షి దగ్గరికి వచ్చాడు, అంటే పులస్త్య మహర్షి దగ్గరికి వచ్చాడు. తన సేవకురాలుగా నా కూతుర్ని స్వీకరించండి అని కోరాడు. అన్నాడు. అదేమిటి ఎలా అంటున్నాడు అని చెప్పి దివ్య దృష్టితో విషయాన్ని తెలుసుకున్నాడు. అందుకని మరి తన కారణంగానే ఆమెకి తెలియని విధంగానే ఆమె గర్భవతురాలైంది కాబట్టి ఆయన ఆమె కోరికను కాదనలేక సేవకురాలుగా స్వీకరించాడు. ఆ విధంగా పులస్త్య మహర్షి ఆ కన్య శుశ్రూష చేస్తుంది. ఆయనకు ఆయన సంతోషపడేటట్లుగా సేవ చేస్తుంది అన్నమాట. అందుచేత ఆయన ఆనందించి నీకు త్రిలోక ప్రసిద్ధుడైనటువంటి కుమారుడు కలుగుతాడు అని దీవించాడు పులస్త్య మహర్షి ఆ తృణబిందు యొక్క కూతుర్ని. ఆ దీవెన ఫలితంగా ఆమెకు విశ్రవసుడు అనే కుమారుడు పుట్టాడు. ఈ విశ్రవసుకి భరద్వాజ మహర్షి కూతురుని ఇచ్చారు, పెళ్లి చేశారనమాట. ఆ భరద్వాజ మహర్షి కూతురికి విశ్రవసుడికి పుట్టినవాడే కుబేరుడు. ఈ కుబేరుడు పెరిగి పెద్దవాడయ్యాడు. తపస్సు చేసుకుంటూ బ్రహ్మని మెప్పించాడు. బ్రహ్మ అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై పుష్పక విమానంతో పాటుగా సిరి సంపదలను కూడా ప్రసాదించాడు. తర్వాత కుబేరుడు తండ్రి దగ్గరకు వచ్చాడు, అంటే విశ్రవసుడి దగ్గరికి. తాను నివసించడానికి ఒక సురక్షితమైన ప్రదేశాన్ని చూపమని కోరాడు. విశ్రవసు కుమారుడు అప్పుడు ఏమన్నాడంటే, మొదట్లో రాక్షసులు ఇక్కడ నివాసం కొరకు సముద్రం మధ్యలో చక్కగా ఒక సుందరమైన నగరాన్ని నిర్మించారు. అది విశ్వకర్మ వలన జరిగిందే. విశ్వకర్మే రాక్షసుల కోసం నిర్మించి ఇచ్చాడు. దాన్నే లంక అంటారు, అంటే చుట్టూతో నీరు ఉంటుంది కదా. అది చాలా సుందరమైన నగరం. అయితే విష్ణుమూర్తి భయం చేత రాక్షసులు ఆ నగరాన్ని వదిలేసి పాతాళలోకానికి వెళ్ళారు. ఇప్పుడు అది ఖాళీగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి నువ్వు నివసించని కుబేరుడితో చెబితే కుబేరుడు లంకకి వెళ్ళాడు, నివసించటం మొదలెట్టాడు. ఇలా ఉండగా సుమాలి అనే ఒక రాక్షసుడు తన కూతురైనటువంటి కైకసిని విశ్రవసుని ఆశ్రమానికి పంపాడు. ఇద్దరు వచ్చారు, విశ్రవసు కుమార్తె కైకసి. అంటే విశ్రవసుడి ఆలోచన ఏమిటంటే, తన కుమార్తెకు రాక్షస లక్షణాలు తనకున్న, ఆమె రాక్షస స్త్రీ అయినా తన కుమార్తె ఒక బ్రాహ్మణుని పొందిక చేత మంచి పుత్రులు పుడతారని ఉద్దేశం. అందుకని వెళ్ళి ఆయనను వలలో వేసుకోమని చెప్పాడు. ఆమె వచ్చి తన అందచందాలని వయ్యారాలని వలకిస్తూ క్రియగంట చూచింది ఆ విశ్రవసుని. విశ్రవసుని అడిగాడు, ఎందుకు వచ్చామని. మీరు తెలుసుకోలేరా అంటూ ఎదురు ప్రశ్నించింది. సరే, ఆయన దివ్య దృష్టితో విషయం తెలుసుకున్నాడు. సరే, మునులు కదా, ఎవరైనా కోరి వస్తే కాదనరు కదా. అందుచేత ఏమన్నాడంటే, నీవు సరి అయిన సమయంలో రాలేదు కాబట్టి కొంచెం విషమ సమయంలో వచ్చావు కాబట్టి నీకు పుత్రులు దుర్బుద్ధి గల పుత్రులు పుడతారు ఇద్దరు. ఆ తర్వాత ఒక ధర్మ బుద్ధి కలిగిన పుత్రుడు పుడతాడు అని ఆయన చెప్పాడు.
అలా దీవించాడనమాట. అనతికాలంలోనే కైకసి గర్భం ధరించింది. అలా నలుగురిని కన్నది. అందులో ముందు రావణ కుంభకర్ణుని కన్నది, ఆ తర్వాత శూర్పణఖని కన్నది, ఆఖరికి ధర్మమూర్తి అయినటువంటి విభీషణుని కన్నది. అంటే ఈమె రాక్షస స్త్రీ, ఆయన బ్రాహ్మణుడు. కాబట్టి మగవాడు ఏ కులానికి ఏ వృత్తికి సంబంధిస్తే ఆ కులంతోనే వాళ్ళ పిల్లలు పిలువబడతారు కదా. అలా బ్రాహ్మణ పుత్రులుగా రావణ కుంభకర్ణ శూర్పణగా విభీషణులు పిలువబడ్డారన్నమాట. అది అందుచేతనే రావణాసురుని సంహరించినప్పుడు రాముల వారు ఆ బ్రహ్మహత్య దోషక పోవటాన్ని, బ్రహ్మహత్యాపాతక దోషం పోవటం కోసం రామేశ్వరంలో రామలింగేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు అని చెప్తారు. తన సంతానం పెరిగి పెద్దవారు అవుతుంది. కైకసికి పుట్టిన సంతానం పెరిగి పెద్దవారు అవుతున్నారు. ఒక రోజున ఆ పెద్దవాడైనటువంటి రావణ దగ్గరికి వెళ్ళింది. నీవు మరి సవతి కొడుకు ఉన్నాడు కదా, విశ్రవసు కుమారుడు, మొదటి గారి కొడుకు కుబేరుడు. ఆ కుబేరుడిని మించిన వాడు అవ్వాలి నాయన, ప్రయత్నించు అని. ఆయన తల్లి కోరిక తీర్చడానికి తన ఇరువురు తమ్ములను తీసుకుని ఘోర తపస్సు చేయడానికి వెళ్ళాడు. అంటే ముగ్గురు వెళ్ళారన్నమాట. రావణ, కుంభకర్ణ, విభీషణుడు ఘోర తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలో కోరుకోమన్నాడు. ఆయన ఏమన్నాడంటే, మరి తల్లి కోరిక నెరవేర్చడుగాను దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నెర, కుంపురుష, నాగ, గరుడుల వలన ప్రాణహాని లేకుండా ఉండాలి. వానరులను నరులను మర్చిపోయాడు వాడు, అల్పులు కాబట్టి బలంలో. సరేనన్నాడు బ్రహ్మ. ఆ తర్వాత కుంభకర్ణుడు ప్రత్యక్షమై నీకేం కావాలన్నాడు. అయితే కుంభకర్ణుడు నాకు ఎదురు లేకుండా ఈ లోకంలో చూడాలి అంటాడు అని అర్థమైంది. ఆయన మనస్సుని గ్రహించాడు, కుంభకర్ణుడి మనస్సుని. అందుచేత సరస్వతికి ఆజ్ఞాపించాడు, నీ వెళ్ళి ఎదురు బదులు నిదురా అని మాట్లాడు, ఆయన నాలుక మీద వాలు అని చెప్పాడు. ఆమె వెళ్ళి కుంభకర్ణుడు నాలుక మీద వాలింది. ఏమి వరాన్ని కోరుకునేటప్పుడు నాకు నిదుర కావాలి అని కోరించింది. అంటే అది బ్రహ్మ సంకల్పం అంతే. లేకపోతే మళ్ళీ ఇంకొక అవతారం ఎత్తాలి రావణ కుంభకర్ణుడు చంపడానికి. సరే అలాగే కోరుకున్నాడు. అయితే తర్వాత విభీషణుడు తపస్సుకు మెచ్చి విభీషణుడు ఏం కావాలంటే నేను ధర్మతత్వ పరాయణుడిగా ఉండాలి అని కోరుకున్నాడు విభీషణుడు. అలాగని ఆ వరాన్ని ప్రసాదించాడు, అదృశ్యమయ్యాడు బ్రహ్మ. ఇలా ఉండగా రావణాసురుడు తల్లి తండ్రి అయిన, అంటే తల్లిదండ్రి అంటే తాత, అంటే సుమాలి అనమాట, విశ్రవసు యొక్క సుమాలి. ఈ సుమాలి రావణ వద్దకు వచ్చాడు. తల్లి లంకానగరం తల్లి తండ్రి కదా సుమాలి. ఈయన అయ్యా ఓ మనవడా రావణ, మొదట్లో లంకానగరం మనదేను. అయితే విష్ణుమూర్తి భయం చేత రాక్షసులు అక్కడ నివసించకుండా వెళ్ళి పాతాళ లోకానికి వెళ్ళారు. ఇప్పుడు నీవు బలాన్ని సంపాదించుకున్నావు కాబట్టి దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోమన్నాడు. అందుచేత తాతగారి మాటలు చెవికెక్కిన దుర్మార్గుడు కదా, ఇదేంటి ఆధారపడి ఇప్పుడు ఏదో ఆయన ఉంటున్నాడు కదా, మనం వదిలేసి వచ్చింది కదా అని అనుకోలే. వెళ్ళాడు, కుబేరుని ఓడించాడు, పుష్పక విమానాన్ని అలాగే లంకా నగరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు, లంకాధీశ్వరుడు అయ్యాడు. ఇలా ఇక దితిపుత్రుడైనటువంటి విశ్వకర్మ మయుడు అనమాట. ఆ మయుడు తన పుత్రిక మండోదరిని ఈ రావణుడికి ఇచ్చాడు. దితిపుత్రులందరూ దైత్యులు, అంటే రాక్షసులు. ఈ విశ్వకర్మ కూడా అతను విశ్వకర్మ అంటే విశ్వంలో అన్ని నిర్మాణాలన్నీ చేస్తూ ఉంటాడు. ఆయన మయుడు అనమాట. రాక్షస స్వభావం, దితిపుత్రుడు కాబట్టి రాక్షస స్వభావం కలవాడే. అయినా తనకు పుట్టినటువంటి కూతురు మండోదరి ధర్మపరాయణ కలిగినటువంటిది. ఆ మండోదరిని ఇచ్చి రావణాసుడికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే ఈ రావణుడి గుణగణాలకి ఎన్నో మండోదరి గుణగణాలకి పోలిక లేదు, పూర్తి వ్యతిరేకం అనమాట. ఆయన అన్ని దుర్బుద్ధి అయితే ఇవంతా సద్బుద్ధి కలది, దైవభక్తి ఉంది. అయితే రావణుడు శ్రీలోనుడు, అలాగే కామ, క్రోధ, మోహం, మదమాచర్యాలన్నీ ఉన్నాయి, మనసులు పూర్తిగా నిండి ఉన్నాయి రావణుడు. కుంభకర్ణుడు
వైరోచనుని కుమార్తె అయినటువంటి వృతజాలను వివాహమాడాడు కుంభకర్ణుడు. తర్వాత విభీషణుడు గంధర్వరాజు అయినటువంటి శైలూషుని కుమార్తె అయినటువంటి సరమని వివాహమాడాడు. సరమేమో విభీషణుడి భార్య, వృతజాలేమో కుంభకర్ణుడి భార్య, తర్వాత మండోదరి రావణుడి భార్య. ఇలా ముగ్గురు వివాహాలు చేసుకున్నారు. అంటే అందరికంటే చిన్నోడే ఈ విభీషణుడు. కాబట్టి మధ్యలో శూర్పణఖ ఉంది కదా రావణ కుంభకర్ణుడి తర్వాత. ఆమె కాలభంజి వంశంలో పుట్టిన విద్యుజిహ్వా అనే వాడిని పరిణామం. విద్యుజిహ్వా అని పేరు. రావణ మండోదరి దంపతులకు మేఘనాథుడు జన్మించాడు. అతడు పుట్టినప్పుడు మేఘం వల్లే గర్జించాడు కాబట్టి ఆయనకి మేఘనాథుడు అని పేరు పెట్టారన్నమాట. ఇంద్రునితో పోరాడి అతనిని ఓడించి బంధించినందున ఈ కుర్రవాడికే, రావణం మండోదరుల కుమారుడు అయినటువంటి వాడికే ఇంద్రజిత్ అనే పేరు కూడా వచ్చింది. మేఘనాథుడితో పాటుగా ఇంద్రజిత్ అనే పేరు కూడా ఏర్పడింది. ఇక బ్రహ్మవరం ప్రకారంగా కుంభకర్ణుడు 6 మాసాలు సుషుప్తావస్థలో ఉంటాడు, నిద్రలో ఉంటాడు. అందువలన రావణుడు ఏం చేశాడంటే ఆయనకు ఒక ప్రత్యేక సౌధం నిర్మించి ఇచ్చాడు. అక్కడ ఆయన 6 నెలలు నిద్రపోతాడు అన్నమాట. ఇక రావణ బ్రహ్మ ఇచ్చిన వర ప్రభావం వలన తనను ఎవరూ ఎదిరించలేరు అనే భావన పూర్తిగా మనసులో బలపడింది రావణాసురుడికి. ఆ తర్వాత దేవేంద్రునిపై తన కుమారుడైనటువంటి మేఘనాథుడితో కలిసి దండెత్తారన్నమాట దేవేంద్రుడు గారు. మేఘనాథుడు ఇంద్రుని ఓడించాడు, అతను బంధించాడు. అందువలన మేఘనాథునికి ఇంద్రజిత్ అని పేరు వచ్చిందని ఇందాక చెప్పుకున్నాం కదా, ఇదే కారణం అన్నమాట. ఆయన బ్రహ్మ ప్రత్యక్షమై రావణునికి నచ్చజెప్పి ఇంద్రుడిని వదిలించేశాడు. తర్వాత రావణుడు వీర్యార్జునుడిపై దండెత్తాడు. పొగరబోతు కదా, అందరినీ ఓడించాలని ఆలోచనే కదా. అయితే సహస్రబాహువులు కల కార్తవీర్యార్జునుడు తనని ఆ చేతుల యందు బంధించాడు రావణాసురుడిని. ఉక్కిరి బిక్కిరి అయ్యాడు రావణాసురుడు. అసుగులు కోల్పోయే స్థితి వచ్చింది. అప్పుడు పులస్త్య మహర్షి వచ్చి తన మనవాడిని విడిపించుకుపోయాడు. అహం అజ్ఞానానికి పునాది అనమాట. ఎప్పుడైనా అహం గలవాడు ఎప్పుడు కూడా, అంటే అహం అంటే ఏమిటి? ఈ దేహమే నేననే భావన గలవాడు. ఈ దేహమే నేననే భావన గలవాడు విషయంలోనుడు అవుతాడు. ఈ పంచజ్ఞాన విషయాలకి లోనైపోతాడు. అలా ఆ అహంభావంతో జ్ఞానాన్ని కోల్పోతాడు అనమాట. అప్పుడు ధర్మానికి విరుద్ధంగా ఆలోచిస్తాడు. అంటే తనకు పుట్టిన యథవాలోచనలన్నింటినీ కూడా అమలు జరపడానికి ప్రయత్నిస్తాడనమాట. బలమద గర్వంతో అందరినీ అణిచివేయాలనే కుతూహలం కూడా కలిగి ఉంటాడు. అదే రావణుడికి ఉంది. అందుకని కార్తవీర్యార్జునుడి మీద కూడా దాడికి వెళ్ళాడు అనమాట. అందులో వరం ఉంది కదా, నరులు వానరులు ఏమి చేయరు, వాడు చాలా సామాన్యులు అల్పులేని కదా, అందుకని కార్తవీర్యార్జునుడి మీద వెళ్ళాడు. అయితే ఆయన ఓడించినా పొగరు అనగలేదు, దుర్మార్గుడు కదా. దుర్మార్గుడు చచ్చేదాకా ఉంటుంది కోపం. మంచి వాళ్ళకి తాటాకు మంట లాంటి కోపం మంచివాళ్ళది. వాళ్ళకి ఎవరి మీదైనా కోపం వచ్చినా వెంటనే చల్లారిపోతుంది. తాటాకు నీళ్ళు ఇస్తే ఎంతసేపు, ఒక క్షణంలో అది బూడిదైపోతుంది, మంట చల్లారిపోతుంది. సజ్జనుల కోపం అలాంటిది, దుర్మార్గుల కోపాలు అలాగే కనులకు నిలువెత్తు ఉంటుంది ఆ కోపం. అలా వీడికి అనగల. మళ్ళీ కార్తవీర్యార్జునుడిని ఎదిరించాలనుకున్నాడు. అయితే ఈ తడవ ఏం చేశాడంటే కార్తవీర్యార్జునుడు ఇది సముద్రంలో ముంచాడు రావణాసురుడిని. ఇంకా తన జోలికి రానని అతనితో ప్రమాణం చేయించుకున్న తర్వాత వదిలాడు రావణాసురుడిని, కార్తవీర్యార్జునుడు. ఆ తర్వాత ఒకప్పుడు రావణుడు సనక సనంద సనాతన సనత్కుమార మహర్షులు కలిసి బ్రాహ్మణులు దేవతలు పూజించడం సర్వోత్కృష్టుడు ఎవరా అని ప్రశ్నించాడు. అప్పుడు విష్ణుమూర్తి అని సమాధానం ఇచ్చారు వాళ్ళు. అదీగాక దేవతల చేత హతులైన వారు స్వర్గలోకానికి వెళతారు. ఆ తర్వాత ఆ పుణ్యం పూర్తవగానే వాళ్ళు మళ్ళీ తిరిగి మానవ జన్మిస్తారు, అంటే భూలోకానికి వస్తారు. కానీ విష్ణుమూర్తి చేత హతులైన వారు ఇంకా తిరిగి రారు, వాడు వైకుంఠంలోనే ఉండిపోతారు. కాబట్టి రావణుడు అనుకున్నాడు, విష్ణుమూర్తి చేతిలో నేను చనిపోవాలి అనుకున్నాడు. అయితే అది భక్తి మార్గం కాకుండా వైర మార్గాన్ని ఎంచుకున్నాడు అన్నమాట. దుష్ట స్వభావం కలవాడు కాబట్టి.
అనుచిత మార్గ వృత్తి అనమాట. నడమంత్రపు సిరి వలన సంపద కలిగిన వాడు రావణుడు. అంటే మరి లంకానగరం పుష్పక విమానం మధ్యలో వచ్చినాయిగా, అది దుర్మార్గం చేత సాధించినాయి కదా. రాక్షస రాజ్యం మరి పిత్రార్జితం కాదు. రావణుడు వివాహిత భార్యకు పుట్టినవాడు కూడా కాదు. మరి ఆ విశ్రవసుకి కైకసికి ఎలా పుట్టాడు అంటే మామూలుగా పెళ్లి చేసుకోవాలి, అప్పటికి వివాహం ఆడకుండానే పుట్టాడు. అంటే ఈయన ప్రసాదించాడు, ఆమె కన్నది. అట్టి రావణునిలో సద్గుణ సంపద విరాజిల్లుతుందని మనం అనుకోగలమా? వెనకాల లక్షణాలన్నీ అవలక్షణాలు ఉంటే అలాంటి వాడికి మరి అంటే పూర్వజన్మలో అన్ని దుర్గుణాలు ఉంటాయి, జన్మలో మంచి గుణాలు ఎలా వస్తాయి వాడికి పుట్టినప్పుడు? అలాగే వాడికి లేవు రావణుడికి. ఈయన ఇలా ఈ సంపదతో విరాజిల్లుతుండగా ఒక రోజున పుంజక స్థలి అనే అప్సరస బ్రహ్మ వద్దకు పోతూ ఉందన్నమాట. ఆమెని మార్గ మధ్యలో చూచాడు. ఇక కామాంధపు చూపులతో చూడటం మొదలెట్టాడు. పరాయి స్త్రీ అంటే మాతృవత్ పరదారేషు. అంటే మన హిందూ సంస్కృతి ఏం చెప్తుంది? మాతృ దేవతతో సమానము, ఇతర స్త్రీలందరూ తన భార్య తప్ప మిగతా వాళ్ళందరూ మాతృదేవతతో సమానము. దానికి విరుద్ధంగా ఈయన అందరినీ తన కోరి కోసం బలి చేయటానికి సిద్ధమైనటువంటి వాడు రావణుడు. అందుకని వెంటనే ఆమెని బంధించబోయాడు, పట్టుకున్నాడు. ఆమె వలదని బతిమాలుతోంది ఆ పుంజకస్తర, కానీ వదల్ల. కర్కశ హృదయంతో పశువులుగా ప్రవర్తించాడు, బలత్కరించాడు. తర్వాత వివస్త్రం చేసి విడిచాడు. ఆమె చాలా దుఃఖంతో గత్యంతరం లేక మాసిన దుస్తులు ధరించి మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. ఆమె ముఖారవిందంలోని దీనత్వాన్ని గ్రహించాడు బ్రహ్మ. అప్పుడు వెంటనే గ్రహించి, ఇక ముందు గనక పరస్త్రీని బలవంతంగా కూడటానికి ప్రయత్నిస్తే నీ తల 1000 ఒక్కలవుతుందని రావణుని శపించాడు ఆయన. అలాగే ఇంకో సంఘటన జరిగింది ఇలాంటిదే రావణుడి విషయంలో. రావణుడు స్వర్గలోకాన్ని దండెత్తడానికి వెళ్తే అక్కడ మార్గ మధ్యలో ఇంద్రుని నాటకళా మందిరం కనపడింది. అక్కడ రమ్మను చూచాడు, వికలత మనస్కుడయ్యాడు. ఆమెను కూడా కోరాడు. అయితే ఆమె కుబేరుని కోడలు, నలకూబరుని భార్య. అందుకని నేను నీ అన్నగారి కోడల్ని, నీకు కూతురుతో సమానం అవుతాను, ఈ పని తగదని కూడా ఎంతో ప్రయత్నించి చెప్పింది కానీ వినల. కాబట్టి ఈ విషయం అంతా నలకూబరుడు తెలిసి ఆయన చెప్పించాడు అనమాట. నీవు పరస్త్రీని బలాత్కారంగా రమించడానికి ప్రయత్నిస్తే నీ ప్రాణం పోతుంది అని ఆయన శాపం పెట్టాడు. అలా ఇక్కడ 1000 మొక్కలు అవుతాయి అని చెప్పి బ్రహ్మ శాపం పెట్టాడు. ఇక్కడ బలాత్కరించకపోతే ఏ స్త్రీనైనా నువ్వు బలాత్కరిస్తే, అంటే ఆమె ఇష్టం లేకుండా నువ్వు కూడాలనుకుంటే నీకు ప్రాణహాని జరుగుతుందని నలకూబరుడు శాపం. ఈ 2 శాపాలు ఉండటం వలన సీతని అక్కడి నుంచి ఎత్తుకు వచ్చినా ఆమెని అనుభవించడానికి సాహసించలేదన్నమాట. అలా ఈ 2 శాపాల కారణం చేత అటు బ్రహ్మ ఇచ్చిన శాపం వలన, అలాగే కుబేరుని కుమారుడైనటువంటి నలకూబరుడు ఇచ్చిన శాపం వలన ఆయన సీతను ఎత్తుకొచ్చిన ఆమె నెమ్మదిగా మనసు మార్చి ఆమె అంగీకారంతో తాను భట్టపురాణిని చేసుకోవటానికి ప్రయత్నించాడే కానీ సాహసించి బలాత్కరించబోల. ఎందుకంటే ప్రాణహాని ఉందని తెలుసు శాపం వల్ల. ఇది అందుచేతనే 10 నెలలు ఆమె అక్కడ ఉన్న ఆమెకి హాని జరగని కారణం ఈ శాపమేనన్నమాట. రేపు మిగతా చెప్పుకుందాం. స్వస్తి.